ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా సార్లు ఐ హావ్ హర్డ్ మామూలుగా అప్పర్ మోలార్స్ ఏవైతే ఉంటాయో సైనస్ ప్రెషర్ వల్ల కూడా అవి ఇన్ఫెక్ట్ అయ్యి లేకపోతే ఇన్ఫెక్ట్ కాకపోయినా కూడా కొంతవరకు అక్కడ ప్రెషర్ పడి పెయిన్ వస్తుంది, టూత్ పెయిన్. యాహ్! అలాంటి పరిస్థితుల్లో మన సైనస్ని కరెక్ట్ చేయకుండా రూట్ కెనాల్ చేసి పడేస్తారు చాలా మంది. సో వాట్ యూ సే యాజ్ అన్ ఏంటి? డెఫినెట్లీ అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా సైనస్ పెయిన్ గాని, అప్పర్ టీత్ పెయిన్ గాని వస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ఎక్స్‌రే తీపిస్తారండి. డెంటల్ ఎవరైతే ఎళ్తారో. ఆ ఎక్స్‌రేలో యాక్చువల్‌గా గమ్స్ పైనున్న సైనసెస్ ఎలా ఉన్నాయో గూడా మనకు తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ అది చూడాలి. ఇన్ కేస్ ఓన్లీ రూట్ ఆరిజిన్ మాత్రమే ఉంది. సైనసెస్ అంతా హెల్తీగా ఉందనుకోండి. ఓన్లీ అది డెంటల్ కాజ్ అయ్యుండొచ్చు. డెంటల్‌గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. లేదు ఒకవేళ సైనసెస్ ఇన్ఫెక్ట్ ఉందనుకోండి, ఏ ప్రొసీజర్ అయినా చేసే ముందు ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్‌గా క్యూర్ చేసి, ఒకవేళ దాంతోనే వాళ్ళకి రిలీఫ్ వచ్చిందనుకోండి, డెంటల్ ప్రొసీజర్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సొస్తుంది. అవాయిడ్ చేయొచ్చు. 100% అవాయిడ్ రైట్, రైట్, రైట్. చేయాల్సొస్తుంది. యాహ్! అండ్ సో మొత్తానికైతే క్రానిక్ సైనసైటిస్‌కి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మేనేజ్ అండి? క్రానిక్ సైనసైటిస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది, రెండోది అలర్జీ వల్ల వచ్చేది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి, మనం అట్‌లీస్ట్ 1 మంత్ వరకు యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసేయొచ్చు. ఎటువంటి మళ్ళీ మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు. ఆర్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది, ఇంకా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది, ఇంకా మెడికేషన్ ఇచ్చినా కూడా తగ్గట్లేదనుకోండి, అప్పుడు మనం ఏదైనా ప్రొసీజర్ చేసినా జస్ట్ దాన్ని డ్రైన్ ఔట్ చేసేస్తాం, సైనస్‌ని వదిలేస్తాం, ఇట్ విల్ హీల్ ఆఫ్. కానీ అలర్జీ అలా కాదు. అలర్జీ ఏంటి అంటే కంప్లీట్‌గా మీరు చెప్పినట్టు పాలిప్స్ ఫార్మ్ చేసేసి సైనసెస్‌ని బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల సైనస్ డ్రైన్ అవ్వకపోవడం, మనకి చాలా డిఫరెన్సెస్, పెయిన్స్ రావడం అనేవి జరుగుతాయి. ఇన్ కేస్ మనం ఏదైనా మెడికేషన్ వాడామనుకోండి, స్టెరాయిడ్ స్ప్రేస్ కానీ, నేజల్ ఇరిగేషన్స్ కానీ, ఫ్లూటికాసోన్. ఫ్లూటికజోన్ అవి వాడడం వల్ల చాలా వరకు ష్రింక్ అయిపోతాయి. ష్రింక్ అయిపోయి సైనస్ వెంటిలేషన్ మళ్ళీ రీస్టోర్ అయిపోయిందనుకోండి, ఎటువంటి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దాని తర్వాత నుంచి అలర్జీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, దాని గురించి అలర్జీ టెస్టులు చేయించుకోవాల్సొస్తుంది. మీరు దేనివల్ల అలర్జీ అవుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఫుడ్ అలర్జెన్సా, డస్టా, పాలెనా, ఫంగస్సా అనేది ఐడెంటిఫై చేసి, దానికి మనం క్యూర్ ఇస్తే రూట్ కాజ్ నుంచి మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సైనసెస్ ఎప్పుడైతే బాగా ఫిల్డప్‌గా ఉంటాయో వాళ్ళ దగ్గర బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. వస్తుందని ఒక హ్మ్. డాక్టర్లు చెప్తూ ఉంటారు. అది యూజువల్లీ బాక్టీరియలా? ఫంగలా? మోస్ట్‌లీ బ్యాక్టీరియాలే మ్యూకోర్మైకోసిస్. ఉంటుందండి. బట్ ఫంగస్ అనేది చాలా రేర్‌గా, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డయాబెటిక్స్ కానీ, ఆర్ మన ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్ కానీ, ఎవరికైతే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాల్సొస్తుందో, మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేషెంట్స్ కానీ, అలాంటి వాళ్ళు నేచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఫంగస్‌ని ఫైట్ చేసే కేపబిలిటీ తగ్గిపోయి, ఫంగస్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి తప్ప మెజారిటీ అందరిలో బ్యాక్టీరియానే ఎక్కువ అండ్ కాజ్ అవుతుంది. మ్యూకోర్మైకోసిస్‌కి అగైన్ సర్జరీ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ కదండీ! డెఫినెట్లీ అండి. డయాబెటిక్ మేనేజ్‌మెంట్ విత్ సర్జికల్ డిబ్రైడ్‌మెంట్ అండి. 2 హ్యాండ్ టు హ్యాండ్ ఎళ్ళాల్సొస్తుంది. అప్పుడే తగ్గుతుంది అది. మెయిన్‌గా డయాబెటిక్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ అది వెరీ క్రూషియల్. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ అన్నిటికి థింగ్. అంటారు కదా! దాని తర్వాతే సర్జరీ. సర్జరీ ఇస్ ఎ పార్ట్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ డయాబెటిక్ మేనేజ్‌మెంట్ ఆర్ ఇమ్యూనిటీ దేనివల్ల తగ్గుతుందో దాన్ని మనం బూస్టప్ చేయడం. అది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అంటే ఇప్పుడు థ్రోట్‌కి, నోస్‌కి, ఈ హెల్త్‌కి హ్యూమిడిఫైయర్స్ ఎంతవరకు పనిచేస్తాయి డాక్టర్ గారు? చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెజారిటీ థ్రోట్ ఈ డ్రైనెస్ వల్ల కానీ, థ్రోట్ ఇరిటేషన్స్ కానీ, డ్రై ఎయిర్ ఉండడం వల్ల మనకొస్తుందండి. సో, హ్యూమిడిఫైయర్స్ ఏం చేస్తుందంటే హ్యూమిడిఫికేషన్ చేసి ఆ డ్రైనెస్ తగ్గిస్తుంది. అండ్ ఇన్ జనరల్ ఇండియన్స్‌లో యాసిడిటీ అనేది చాలా హై ఉంటుంది. సో, ఆల్రెడీ డ్రై థ్రోటే ఉంటుంది. ఈ డ్రై ఎయిర్ వల్ల ఇంకా ఎక్కువ పెరిగి ఫ్రీక్వెంట్ థ్రోట్ క్లియర్ చేసుకోవడాలు గానీ, బాగా థ్రోట్ పెయిన్స్ రావడం గానీ జరుగుతూ ఉంటాయి. సో, హ్యూమిడిఫైయర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి వాళ్ళని.